హలో వన్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ సమ్ ఆఫ్ రూపీస్ ఇచ్చేసారు. ఆ సమ్ అనేది ఏబిసిడి షేర్ చేసుకుంటే రేషియోస్ కూడా ఇచ్చేసారు మనకి. ద షేర్ ఆఫ్ ఏ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఇచ్చిన డేటాని మనం ఈ రేషియోస్ ని నోట్ డౌన్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఇండివిజువల్ షేర్ తెలియాలి అంటే A:B:C:D ఎంతో తెలిస్తే దాన్ని బట్టి మనం ఇండివిజువల్ షేర్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనకు ఆల్రెడీ ఒక టెక్నిక్ తెలుసు. A:B, B:C, C:D ఇచ్చినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్ని మల్టిప్లై చేసుకుంటే 2 × 2 4 × 1 4 అది లెఫ్ట్ సైడ్ రాసుకుంటాం. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ మల్టిప్లై చేసుకుంటే 3 × 3 9 9 × 5 45 ఇంకా మనకి 2 టర్మ్స్ రావాలి. సో ఇలా మల్టిప్లై చేసుకుంటే 3 × 2 6 6 × 2 12 నెక్స్ట్ ఇలా మల్టిప్లై చేసుకుంటే 3 × 5 15 15 × 2 30 ఆల్రెడీ ఈ 4 టర్మ్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇండివిజువల్ షేర్ ఆఫ్ ఏ అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి 159250 ఇంటూ ఏ షేర్ ఇక్కడ 4 వచ్చింది 4 డివైడెడ్ బై ఈ టోటల్ టర్మ్స్ అన్ని కూడా మనం సమ్ చేయాలి. ఇక్కడ 4 + 12 16 16 + 30 46 46 + 45 91 జస్ట్ సింప్లిఫై చేయాలంటే అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ ని ఫస్ట్ 13 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ 7 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ గా సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది 1750 × 4 దట్ ఈస్ ఈక్వల్ టు 7000 రూపీస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే ఏ షేర్ వచ్చేసరికి 7000 రూపీస్ అనేది కరెక్ట్ ఆన్సర్.